హాయ్ అండి. ఈరోజు వీడియోలో చింతకాయ కొత్తిమీర రోటి పచ్చడి చేసుకుందామండి. కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, టేస్ట్ మట్టికి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మినపప్పు, శనగపప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకుని ఫ్రై అయిన తర్వాత మన కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒక 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం చింతకాయ యూజ్ చేస్తాం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే పడుతుందండి. పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకుని కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుని కొద్దిగా పసుపు, ఉప్పు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. కొత్తిమీర ఇలా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా చెక్కు తీసి వాష్ చేసుకున్న చింతకాయలు కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకుని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా మగ్గితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ఫ్రై చేసుకున్న కొత్తిమీర, చింతకాయ పోపులన్నీ వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. లాస్ట్లో సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే మన చింతకాయ కొత్తిమీర రోటి పచ్చడి రెడీ అవుతుందండి. దీనికి తాలింపు కూడా అవసరం లేదు. రైస్లోకి, టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.